ఏమి విలువలేనిది మనం తెలుసుకోవాలి. యేసాపు తను చేసుకున్న పొరపాటు జ్యేష్ఠత్వాన్ని కూడా అమ్మి వేసుకుంటానికి ఇష్టపడిపోయాడు. ఈరోజు క్రైస్తవులుగా పిలబడుతున్న మనకు కూడా కొన్ని విలువైనది ఉన్నది, కొన్ని విలువ లేనిది ఉన్నది. అసలు విలువైనది ఏంటి మన జీవితంలో, విలువ లేనిది ఏంటి అనంటే, మొదటి మనలో జీవితంలో విలువైనది ఏంటి అంటే ఆత్మ. ఏమై ఉన్నది విలువైనది? ఆత్మ విలువైనది. విలువైనది ఆత్మ, కానీ శరీరం ఏమాత్రం కాదు. విలువైనది ఆత్మ, ఈ లోక సంబంధమైనది ఏమాత్రం కాదు. ఎందుకనంటే శరీరము అనేది ఇంత అంటే మహా అయితే ఒక 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు మనం ఈ లోకంలో బ్రతుకుతాం. కానీ అంటే ఈ లోకంలో మనం చనిపోతాం ఒకరోజు. అంటే ఈ శరీరం అనే మట్టి లేంటే మన్నం ఎక్కడ కలవబోతుంది అంటే మన్నయిలో చేరబోతుంది, అంటే ఈ మట్టిలో చేరబోతుంది. అంటే ఒక రోజు మరణించబోతున్నాము కాబట్టి మహా అయితే 70, 80, 90 సంవత్సరాలు మనం బ్రతుకుతాం. కానీ మన ఆత్మ విలువైనది. ఆత్మకు మరణం అనేది ఉండదు. ఆత్మ ఎప్పుడు కూడా నిత్యము బ్రతుకుతూ ఉంటుంది. అందు గురించి ఈ కొంతసేపులో కనబడే ఈ శరీరాని కోసం మనం కాదు, కానీ ఆత్మ గురించి, ఆ ఆత్మ విలువైనది కాబట్టి దాన్ని మనం చూసుకోవాలి. విలువైన ఆత్మ గురించి ఎందుకనంటే వాక్యంలో ఒక చోట రాస్తున్నది, మత్తయి సువార్తలో యేసే ఒక మాట అన్నారు. ఏంటో చూద్దాం. 16:26లో దానికి ఏం ప్రయోజనం? యేసే అంటున్న మాట ఏంటి తెలుసా? ఈ లోకంలో సమస్తమును సంపాదించుకుని చివరికి నీ ఆత్మ కోల్పోతే ఉపయోగం ఏంటి? ఈ లోకంలో నువ్వు అన్ని సంపాదించుకుని, పేరు సంపాదించి, డబ్బు సంపాదించి, ఆస్తి అంతస్తులు సంపాదించి, అందము, ఒకవేళ నీ అందాన్ని నువ్వు ఇంకా అందంగా నువ్వు మార్చుకుంటానికి నువ్వు ఇష్టపడుతున్నావేమో, అవన్నీ సంపాదించుకుని చివరికి నీ ఆత్మ కోల్పోతే ఉపయోగం ఏంటి? నీ ఆత్మ విలువైనది కదా. ఈ విలువైన ఆత్మను గురించి నువ్వు పట్టించుకోవద్దా? ఈ విలువైన ఆత్మ గురించి నువ్వు ఆలోచించుకోవద్దా? శరీరాన్ని గురించి మనం ఆలోచించుకుంటున్నాము, శరీరాన్ని గురించి మనము అన్ని తలంచుకుంటున్నాము, కానీ ఆత్మ గురించి ఎందుకు తలంచుకోలేకపోతున్నాం మనము? ఇక్కడ అందు గురించి ఏసేమంటున్నాడంటే, ఈ లోకంలో నువ్వు అన్ని సంపాదించుకుని చివరికి నీ ఆత్మ కోల్పోతే ఉపయోగం ఏంటి? ఎందుకనంటే ఆత్మ విలువైనది. ఆత్మ విలువైనది. ఎక్కడోనంటే సరి అయిన ఉదాహరణ ఎక్కడ రాస్తున్నానంటే బైబిల్లో చూద్దాం ఒకసారి. లూకా సువార్త 16 అధ్యాయం 19 నుంచి 31 వరకు ఒక వ్యక్తి నేను చూపించాలని కోరుకున్నాను. ఆ వ్యక్తి గురించి మనకి తెలిసిందే కాబట్టి ఒకసారి మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో. లూకా సువార్త 16 అధ్యాయం 19 నుంచి 31 వరకు. బ్రతుకున్న సమయంలో అన్ని కలిగి ఉన్నాడు. జీవితంలో ఏ లోటు లేకుండా, మంచి వస్త్రాలు, ఆహార విషయంలో కానీ ఏ లోటు లేకుండా బ్రతుకుతూ ఉన్నాడు. అంటే తన శరీరం గురించి ఆలోచించుకున్నాడు. తన ఈ లోకంలో ఉన్న సుఖభోగ్యాలు అన్నీ అనుభవించుకుంటా ఉన్నాడు, కానీ తన విలువైన ఆత్మ గురించి ఆలోచించుకోలేకపోయాడు. ఆత్మ గురించి ఎప్పుడు ఆలోచించుకున్నాడు అనంటే మరణించిన తర్వాత. ఎందుకు చాలా మంది సేవకులు ఇంత గట్టిగా మాట్లాడినా కూడా చాలా మంది ప్రజలు ఎందుకు వింటలేకపోతున్నారు? దేవుడు అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ధనవంతుడు ఏం మొరపెట్టాడంట అబ్రహాముకి, అబ్రహాము నా సహోదరులు ఉన్నారు, సహోదరుల దగ్గర నన్ను పంపించు, అప్పుడు వారు నమ్ముతారు అని అంటే, అబ్రహాము ఏమంటున్నాడంటే ఇంకా మరి ఒక అవకాశం లేదు, నీకు ఇచ్చిన అవకాశం అయిపోయింది కాబట్టి, ఇంకా నీకు అవకాశం లేదు కాబట్టి నీ సహోదరుల దగ్గర ఎవరు ఉన్నారు అని అంటే మోషే ఇంకా ప్రవక్తలు ఉన్నారు, వారు వెళ్ళి చెప్తారు, వారి మాటలు వింటారు అని చెప్పేసి అన్నారు. అంటే మన జీవితంలో ఒక్కటే ఒక అవకాశం. ఈ ఒక్క అవకాశము మనము ఒకవేళ కోల్పోయాము అని అంటే మళ్ళీ ఇంకో అవకాశం దొరకదు. ఎందుకు ఒక సేవకుడు ద్వారా ఇన్నిసారి బిగ్గరగా కేకలేసుకున్నా కూడా, మాట్లాడినా కూడా ప్రజలు ఎందుకు వినలేకపోతున్నారు అంటే వారికి తెలీదు, మరణించే వరకు ఎవరికి తెలీదు ఆత్మ ఎక్కడ వెళ్తాదా ఎక్కడ లేదు.
ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? ఒకరోజు నువ్వు మరణించబోతున్నావు, ఒకరోజు నువ్వు భూమిలో వెళ్ళకపోతున్నావు, ఒకరోజు నువ్వు మట్టిలో కలవబోతున్నావు. కానీ మరణించిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అది ఇంపార్టెంట్. నీ ఆత్మ ఏ స్థలంలో వెళ్ళబోతుంది? ఈరోజు నువ్వు ఈ శరీరంలో ఉన్నావు కాబట్టి ఈ శరీరం గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు, నిజమే. కానీ ఆత్మ గురించి నువ్వు ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నావు? శరీరం విలువైనది కాదు, శరీరమే మాత్రం విలువ కాదు, కానీ ఆత్మ అమూల్యమైనది, ఆత్మ విలువైనది, ఆత్మ నిత్యము కలకాలం బతికేది. కాబట్టి ఈరోజు దేవుడు సేవకుడు ద్వారా మాట్లాడుతున్నాడు. అయినా కూడా ప్రజల్లో మార్పు ఎందుకు వస్తలేనంటే వారు అనుకుంటున్నారు ఈరోజు జీవితం జీవిస్తున్నాము చాలు, ఈరోజు మనం సుఖంగా ఉన్నాము చాలు. ఒక రోజు మరణించబోతున్నారు. ఆ మరణం తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఈ ధనవంతుడు అన్ని కలిగి ఉన్నాడు, అన్ని కలిగి ఉన్నా కూడా ఈయనకి ఏంటంటే అన్ని కలిగి ఉన్నాడు, లాజర్ని పట్టించుకోలేదు, సహాయం చేసే లాజర్ను కూడా సహాయం చేయలేదు. కానీ ఈ ధనవంతుడు ఏం చేశాడంటే సహాయం చేయకపోగా తర్వాత ఏం చేసుకున్నాడంటే అన్ని కలిగి ఉన్నాడు, నాకు ఇంకా మరణం రాదు అని అనుకున్నాడు. ఒకరోజు మరణం వచ్చింది. మరణించిన తర్వాత ఎక్కడ కన్ను తెరిచాడు అని అంటే నరకంలో కన్ను తెరిచాడు. నిజంగా ఎంత దౌర్భాగ్య స్థితిలో వెళ్ళిపోయాడు. మన ఆత్మ విలువైనది. మన ఆత్మ గురించి మనం తెలుసుకోవాలి. కోల్పోయే ముందు దాని విలువ తెలుసుకో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? నీ ఆత్మ విలువైనది కాబట్టి అది కోల్పోకుండా దాని విలువ ఇప్పుడే ఈ జీవిస్తున్న ఈ జీవితంలోనే నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోపోతే ఒకరోజు నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అది నువ్వు తెలుసుకోవాలి. ఆ ధనవంతుడు నిజంగా వెళ్ళిన తర్వాత ఆ బగబగలాడుతున్న ఆ మంటలో, ఆ అగ్ని నరకంలో వేదన చెందుతూ ఉంటున్నాడు, వేదన చెందుతా మొరపెడుతున్నాడు. నిజంగానే అనుకుండొచ్చు, అయ్యో నేను తెలుసుకోలేదు, నరకం ఉన్నాదో లేదో అని తెలుసుకోలేకపోయాను. నరకం అనేది ఉన్నది అని ఒక సేవకుడు ద్వారా ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు మరి అని అంటే నరకము చాలా భయంకరము. కొంచెం నొప్పులు రాగానే దేవుని సన్నిధిలో రావట్లేదు, తలపోటు రాగానే దేవుని సన్నిధిలో రావట్లేదు, అది ఉన్నదా ఇది ఉన్నది, పెళ్ళి ఉన్నదని చెప్పేసి దేవుని సన్నిధిలో రావట్లేదు, ఆ ఫంక్షన్ ఉన్నదని దేవుని సన్నిధిలో రావట్లేదు. కానీ దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు, అయ్యో నీ జీవితంలో అమూల్యమైనది ఆత్మ. ఆ ఆత్మ ఎప్పుడు కూడా శాశ్వతంగా జీవించేది కాబట్టి అమూల్యమైన ఆత్మ గురించి ఇప్పుడైనా నువ్వు పట్టించుకో. ఆత్మ విషయం గురించి ఇప్పుడైనా నువ్వు పట్టించుకో. శరీరం గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు, శరీర ఆశల గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు, ఏం తినాలా, ఏం ధరించుకోవాలా, ఏ రీతిగా జీవించాలని నువ్వు ఆలోచించుకుంటున్నావు. కానీ నీ ఆత్మ అమూల్యమైనది కాదా? నిజమే, ఈ లోకంలో నువ్వు బ్రతుకుతున్నావు అంటే అవసరం ఏమున్నది? అవసరం లేదని ఏమాత్రం కాదు. తినటానికి ఆహారం కావాలి, వేసుకుంటానికి వస్త్రం కావాలి, ఉండటానికి ఒక నీడ కావాలి, అన్నీ కావాలి. కానీ నిజమే, ఇవన్నీ కాదు కదా. మనకు అమూల్యమైనది ఏంటి? ఆత్మ అమూల్యమైనది కదా. ఇన్ని సేవకుడు ద్వారా మాట్లాడినా కూడా ప్రజల్లో మార్పు వస్తలేదు. శరీరం గురించి ఆలోచించుకుంటున్నారు, శరీరం గురించి ఆలోచించుకుంటున్నారు. కానీ శరీరం అమూల్యమైనది కాదు, కానీ ఆత్మ అమూల్యమైనది. ఒకరోజు మనం మరణించబోతున్నాం. నిజంగా చాలామంది మరణించి ఉన్నారు. ఈరోజు ఈ సమయంలో ప్రస్తుత టైంలో అనేక మంది చనిపోయారు. చనిపోవడం పెద్ద విశేషం కాదు, ఏదో ఒక రోజులో మనం కూడా చనిపోతాం. మరణించబోతున్నాము. మరణం ఎవరికి రాదు అని అంటం లేదు. ఏదో ఒక రోజులో మరణించబోతున్నాం. మరణించబోతున్నాం నిజమే, కానీ మరణించిన తర్వాత అసలైన జీవితము అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఎప్పుడు జీవితం ప్రారంభమవుతుంది తెలుసా? మరణించిన తర్వాతే ప్రారంభమవుతుంది. అప్పుడు వరకు అసలైన జీవితం కాదు, ఇది కాదు జీవితము. చాలా మంది ఏమంటారంటే ఇదే జీవితము, ఒక్కటే జీవితం అని అనుకుంటున్నారు. పొరపాటు. ఇది కాదు అసలైన జీవితము. మన జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే మనం మరణించిన తర్వాత, ఈ లోకంలో యాత్ర ముగించిన తర్వాత, ఈ లోకంలో మన కన్ను మూసిన తర్వాతే మన జీవితం, అసలైన జీవితం ప్రారంభమవబోతుంది. ఆ జీవితం, నేను ఈ ధనవంతుడు ఏమనుకున్నాడంటే ఇదే జీవితం అనుకున్నాడేమో, ఇదే బతుకు అనుకున్నాడేమో. నేను లగ్జరీ లైఫ్ మంచి అనుభవిస్తున్నాను,
నా జీవితంలో ఏ లోటు లేదు, అన్ని కలిగి ఉన్నాను, ఆస్తి ఉన్నది, అంతస్తు ఉన్నది, డబ్బులు ఉన్నది, అన్నీ ఉన్నది అని అనుకున్నాను. కానీ మరణించిన తర్వాత తెలిసింది ఏది శాశ్వతము కాదే కాదు. కోల్పోయే ముందు దాని విలువ తెలుసుకో. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? కోల్పోయే ముందు దాని విలువ తెలుసుకో అంటే నా జీవితంలో నేను అన్ని కోల్పోయానా అందు గురించి మాట అంటున్నారా అని అంటారు. కానీ కొందరు ఏమంటారు అని అంటే మారు మనసు పొందుకుంటారు. నువ్వు దేవరికి చెందిన వాడివి. నువ్వు ఈ రెండు మాటల్లో నువ్వు ఏ రీతిగా నీ మాటలు నువ్వు స్వీకరించుకుంటున్నావు? ఈ మాటలు నువ్వు మారు మనసు పొందుకుంటానికి నువ్వు ఈ మాటలు స్వీకరించుకుంటున్నావా, లేదంటే ఈ మాట బట్టి నువ్వు బాధపడుతున్నావా? బాధపడినా పర్వాలేదు, కానీ మారు మనసు పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మ విలువైనది. నీ ఆత్మ గురించి నువ్వు ఎక్కువగా శ్రద్ధ చూపించు. నీ ఆత్మ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. నీ ఆత్మ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. ఇది నిజంగా విలువైనది ఆత్మ. రెండోది ఏం తెలుసా? విలువైనది ఏంటి? సమయము. ఆత్మ అనేది విలువైనది. ఒక్కసారి మనం మరణించామంటే ఇంకో అవకాశం ఉంటుందా? ఒకటే అవకాశం. ఓన్లీ వన్ ఛాన్స్. ఈ జీవితంలో మనకు ఒక అవకాశం ఉంటుంది. ఈ అవకాశంలోనే, ఈ సమయంలోనే మన నిజమైన దేవుణ్ణి ఎవరో మనం తెలుసుకోవాలి. ఎందుకు అనేక మందిని చాలామంది ఏమంటారంటే క్రైస్తత్వం అనేది మతం అని అనుకుంటున్నారు. పొరపాటు. క్రైస్తత్వం అనేది ఒక మార్గము. దేని మార్గం అని అంటే నిత్య రాజ్యానికి వెళ్ళే మార్గం ఇది. ఆమేన్, హల్లెలూయా. ఈ నిత్య జీవంలో, నిత్య రాజ్యంలో అడుగు పెట్టడానికి మార్గము. ప్రతి ఒక్కరికి మార్గం అనేది తెరవబడింది. ఎప్పుడు వరకు తెరవబడి ఉంటుంది తెలుసా? నువ్వు చనిపోయే వరకు, ఈ లోకంలో ముగించే వరకు ఎప్పుడు కూడా ఈ మార్గం అనేది తెరబడుతుంది. నువ్వు నిజంగా నేను నమ్మితే, దేవుని వైపు తిరిగితే, ఆ నిత్య రాజ్యంలో నువ్వు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మతం అనండి, ఇదొక ఏదేదో అనండి అని చెప్పేసి అనుకుంటున్నామంటే ఎప్పుడు కూడా ఈ నిత్య రాజ్యంలో మనం వెళ్ళటానికి అవకాశం లేదు. అందు గురించి ఆయన ఏమనంటే నేనే మార్గము అయి ఉన్నాను అన్నాడు దేవుడు. ఎందుకు అన్నాడు అంటే ఆయన ఒక్కటే మార్గమే ఉన్నాడు. నీ ఆత్మ విలువైనది. సమయం కూడా విలువైంది. సమయం విలువైంది కాదంటారా? సమయం విలువైంది. ఒకవేళ సమయం అయిపోయింది అనుకోండి, మళ్ళీ తిరిగి తీసుకురాగలమా? సమయం అయిపోయిందనంటే మళ్ళీ వస్తుందా? వయసు అయిపోయిందంటే తిరిగి వస్తుందా? సమయం అయిపోయిందనంటే తిరిగి రాదు. సమయాన్ని ఎందుకు సద్వినియోగం చేయలేకపోతున్నాం మనము? సమయం దొరకగానే వ్యర్థమైన పనుల కోసం మనము శ్రద్ధ చూపిస్తున్నాము, కానీ సమయం ఉండగానే ఎందుకు ఆత్మీయ సంబంధం గురించి మనము సమయము దాంట్లో మనం పెట్టుకోలేకపోతున్నాం? సమయం ఉండగానే నువ్వేం చేసుకోవాలంటే సద్వినియోగం చేసుకో. వెలుగు ఉండగానే నీ జీవితాన్ని చక్కబెట్టుకో, నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో. సమయం ఉండగానే దేవుని సన్నిధిలో నువ్వు రా. సమయం ఉండగానే దేవుని సన్నిధిలో ఉండి వాక్యం ధ్యానించడానికి ఇష్టపడు. సమయం ఉండగానే దేవుని సన్నిధిలో మొరపెడటానికి ఇష్టపడు. సమయం అనేది చాలా విలువైనది. ఈ లోకంలో నువ్వు ఏది తీసుకొని రాలేదు. ఈ లోకంలో వెళ్ళేటప్పుడు కూడా ఏమి తీసుకుని వెళ్ళలేవు. 1 తిమోతి పత్రిక 6 అధ్యాయం 7-8 ఉన్న చూడం. ఉంటే చాలు, దాంతోనే తృప్తి కలిగి ఉంటే చాలు అంట. అదే రీతిగా ఈ లోకంలో మనం ఏది తీసుకుని రాలేదు. ఈ లోకంలో యాత్ర ముగించేటప్పుడు కూడా మనము ఏమి తీసుకెళ్ళాం. ఈ లోకంలో మనము ఎలాగొచ్చామనంట ఏమీ తీసుకుని రాలేదు. ఖాళీగా ఉట్టి చేతులతో వచ్చాం. తిరిగి మళ్ళీ ఈ లోకంలో విడిచిపెట్టే సమయంలో కూడా ఏమి తీసుకెళ్ళాం. నువ్వు అనుకుంటున్నావు నువ్వు కలిగి ఉన్న భర్త నీతో వస్తాడు అని అంటే పొరపాటు. నువ్వు అనుకుంటున్నావు నీ భార్య వస్తుందేమో అని అనుకుంటున్నావు, పొరపాటు. నీ భార్య రాదు నీతో పాటు, నీ భర్త రాడు, నీ పిల్లలు రాడు. నువ్వు ఒంటరిగా ఈ లోకంలో నువ్వు యాత్ర ముగించాలి. చాలామందికి మరణం అంటే చాలా భయం, కానీ మరణము గుండా అందరూ తప్పక వెళ్ళాలి. ఆ మరణము నుంచి ప్రతి ఒక్కరు వెళ్ళాలి. కాబట్టి మరణం ఒక రోజు మనకు రాబోతుంది. కాబట్టి మన ఆత్మ గురించి ఇప్పుడే మనం సిద్ధపడేవారుగా ఉందాం. సమయం ఉండగానే దాన్ని సద్వినియోగం చేసేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. కోల్పోయే ముందు దాని విలువను తెలుసుకో.
విలువైనది నీ ఆత్మ, విలువైనది సమయము, విలువైనది నీ జీవితము, విలువైనది నీ వయసు. దాని విలువను తెలుసుకో. దాని విలువను తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. సమస్త వస్తువుల గురించి నువ్వు విలువైనది తెలుసుకుంటున్నావే. సెల్ ఫోన్ విలువైనది తెలుసుకుంటున్నావు, కారు విలువైనది నువ్వు తెలుసుకుంటున్నావు, నువ్వు వేస్తున్న వస్త్రము విలువైనది నువ్వు తెలుసుకుంటున్నావు. కానీ నీ జీవితము గురించి నువ్వు తెలుసుకుంటున్నావా? నీ ఆత్మ విలువైనది నువ్వు తెలుసుకుంటున్నావా? నీ బ్రతుకు విలువైనది నువ్వు తెలుసుకుంటున్నావా? నీ వయసు విలువైనది నువ్వు తెలుసుకుంటున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందుకో. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు మారు మనసు పొందుకో. ఈరోజు మారు మనసు పొందుకో. కన్ను మూయకుండా, ఈ లోక యాత్ర ముగించకుండా నువ్వు ఇప్పుడైనా నువ్వు విలువ తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభా మీకే స్తోత్రం. ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటలు బట్టి మీకు వేలాది వందనాలు. ఏ బిడ్డలతో ప్రభా మీరే మాట్లాడారు, ఇది నా మాటలు కాదు ప్రభా. ఏ బిడ్డలతో ప్రభా మీరు మాట్లాడారు వారిని మీరు సరిచేయండి, బలపరచండి. బిడ్డలు ఏదైతే తీర్మానము తీసుకుంటున్నారో దాని తీర్మానం ప్రకారంగా జీవించేవారుగా అట్టి సహాయము పరిశుద్ధాత్మదేవా వారికి దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వారి బలపరచండి, స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.